వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. స్వచ్ఛతా హీ సేవ అందరి బాధ్యత కావాలి, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అందరి బాధ్యత కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. సింగుపురం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజని, ఆయన అడుగుజాడల్లో భారతదేశం అభివృద్ది చెందుతుందని, అభివృద్దితో పాటు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, 10 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకెళ్లాలని మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎచ్చెర్ల మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవా పర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న నడికుదుటి ఈశ్వర్రావు మంగళవారం బొంతలకోడూరు పంచాయతీ దిబ్బపాలెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మత్స్యకారుని కుటుంబానికి ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ చెక్ పంపిణీ చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యం నందు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమంలో నడికుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం రణస్థలం మండలం కొండమొలగాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం రణస్థలం నేషనల్ హైవేపై విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించి స్వచ్ఛతా హీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయవాడ వారు స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతలో ఇచ్చిన ఆదేశానుసారం స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు స్వామివారి దేవాలయ గోశాల వద్ద గల పిచ్చి మొక్కలను తొలగించి గోశాలను శుభ్రం చేయటం మరియు ఇంద్రపుష్కరిణి పరిసర ప్రాంతాలను, అదేవిధంగా ఇంద్రపుష్కరిణి ఘాట్ వద్ద మెట్లను క్లీనింగ్ చేయటం జరిగిందని, కావున ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు మొదలైన వారు పాల్గొన్నట్టు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శార్వాణి స్కూల్లో ఘనంగా హిందీ దివాస్ వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శార్వాణి విద్యాలయంలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ హిందీ దివాస్ దినోత్సవానికి ప్రముఖ హిందీ భాషా ప్రావీణ్యులు సూరంపల్లి బ్రహ్మాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ, హిందీ భాషా ప్రావీణ్యత ఉపాధి అవకాశాలు కల్పించడంలో మరియు జాతి ఐక్యతకు, భారతదేశ సమగ్రతకు ఎంతో అవసరమని, శార్వాణిలో నిర్వహిస్తున్న టాక్ షోస్, వ్యాసరచన పోటీలకు హిందీ భాషా ప్రాముఖ్యం ఎంతో ముఖ్యమైనదని, విద్యార్థుల భాషా నైపుణ్యాలు చాలా బాగున్నాయని కొనియాడారు. హిందీ భాషా వ్యాప్తికి జాతీయ భాషగా గుర్తించుటకు కృషి చేసి వ్యవహార్ రాజేంద్ర సింగ్ కు నివాళి అర్పించారు. సంస్థ కరెస్పాండెంట్ ఆంజనేయులు మాట్లాడుతూ, సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం సెలవు రోజు కావటం వల్ల హిందీ భాష ఔన్నత్యం మరియు ఆవశ్యకత ప్రతి విద్యార్థికి తెలియజేసే ఉద్దేశంతో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రపంచ జనాభాలో హిందీ మాట్లాడే వారి సంఖ్య రీత్యా హిందీ భాష 5వ స్థానంలో ఉందని, హిందీ మధుర భాష అని, హిందీ భాషలో మేధావులు రచించిన సాహిత్యాలను అర్థం చేసుకుని ఆణిముత్యాలను సమాజానికి అందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆకాంక్షించారు. సంస్థ అధినేత సూరిబాబు మాట్లాడుతూ, శార్వాణిలోని విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి భాష పట్ల భయం వీడి చక్కగా అవగాహన కలిగి భాషాభిరుచిని పెంపొందించుకునే విధంగా గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని, షేక్స్పియర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవాన్ని, రాజభాష అయిన హిందీ భాషాభివృద్ధి కొరకు హిందీ దివాస్ ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు హిందీ భాషలో సైతం చక్కగా మాట్లాడేటట్లు తమ వంతు కృషి చేస్తున్న హిందీ అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి యుఎన్ఓలో హిందీలో ప్రసంగించడం వల్ల భారతీయులందరికీ ఎంతో స్ఫూర్తిని కలిగించిందని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కె రేఖ మాట్లాడుతూ, సంస్కృతం దేవభాష అయితే హిందీ రాజభాష అని, దేశ భాష అని, దేవనాగరి లిపి అనే హిందీని నేర్చుకోవటం చాలా సులభమని, ఇతర భాషల వలె కాకుండా ఈ భాషలో ఏది రాస్తే అదే చదువుతామని, హిందీ నేర్చుకోవటం ద్వారా మన దేశంలో ఏ ప్రదేశాన్నైనా సందర్శించడం సులభమని, స్వతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఐక్యతగా ఉంచడంలో హిందీ భాష కీలక పాత్ర పోషించిందని వివరించారు. కార్యక్రమంలో హిందీ భాషోపాధ్యాయులు హేమలత, జి లక్ష్మి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడుకుంటే అపరాధ రుసుం విధించడం జరుగుతుందని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడకం చేయాలని, లేకుంటే అపరాధ రుసుం విధించడం జరుగుతుందని శ్రీకాకుళం పట్టణ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద మంగళవారం ఆయన అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు చాక్లెట్లు ఇచ్చి సమాచారం చేరదీశారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని, లేకుంటే అపరాధ రుసుం కింద 1035 రూపాయలు విధించడం జరుగుతుందని సీఐ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి వాహనదారుడుకు అవగాహన కల్పించే విధంగా చాక్లెట్ పంపిణీ చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని తెలిపారు. వాహనదారుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, చాలా ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, అది ధరించిన ఎడల మీ ప్రాణాలకు రక్షణ కలుగుతుందని, అందువల్ల హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశామని అన్నారు. విధిగా ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడ్లు లేకుండా చూడాలని, ముఖ్యంగా యువత ఇటువంటి ప్రయాణాలు చేయడం జరుగుతుందని, అందువల్ల తల్లిదండ్రులు కూడా వారికి తగిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనదని, భగవంతుడి విశ్వకర్మ రచనలు ఋగ్వేదం, స్థాపత్య వేదాలలో ప్రస్తావించబడ్డాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారని అన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనదన్నారు. భగవంతుడు విశ్వకర్మ రచనలు ఋగ్వేదం, స్థాపత్య వేదాల్లో ప్రస్తావించబడ్డాయి. వాస్తుశాస్త్రం మరియు యాంత్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు ఉన్నాయి. విశ్వకర్మ పూజ విజయవంతం కావాలని, ఆ దేవుని ఆశీస్సులు లభించాలని, కుటుంబాలు ఆయురారోగ్యాలతో అనునిత్యం ఆనందంగా ఉండాలని గొండు శంకర్ కోరారు. పనిచేసే వారితో పాటు హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అనురాధ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, జిల్లా విశ్వ బ్రాహ్మణ జిల్లా వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు ధనుంజయ ఆచారి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024 అనే కార్యక్రమం జెడ్పీహెచ్ఎస్ కంచలి విద్యార్థులతో నిర్వహించారు. మంగళవారం కంచిలి మండల కేంద్రంలో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి సంకల్పం మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 అనే కార్యక్రమం జెడ్పీహెచ్ఎస్ కంచిలి విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జెడ్పీహెచ్ఎస్ నుండి బీపీ కాలనీ మెయిన్ రోడ్ మీదుగా రైల్వే స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించి ప్లెడ్జ్ ను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, ఎంపీడీఓ నీరజ, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి, అందుకు ముందుగా శ్రీకాకుళం నుండే శ్రీకారం చుట్టాలి అని విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజని, ఆయన అడుగుజాడల్లో భారతదేశం అభివృద్దితో పాటు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, 10 ఏళ్ల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలని మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో 14 రోజుల పాటు స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ 14 రోజుల పాటు మనం చేపట్టే కార్యక్రమాలని విజయవంతం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం 14 సెప్టెంబర్ నుండి 1 అక్టోబర్ వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అను ఇతివృత్తం ద్వారా నిర్వహించుకొనిచున్నామని అన్నారు. స్వచ్ఛత పట్ల మన స్వభావంలోనూ సంస్కారంలోనూ మార్పు రావాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, పారిశుధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరి సహకారంతోనే అది సుసాధ్యమని, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువతీ యువకులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ముఖ్య అతిథులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు రక్షణ దుస్తులు అందజేశారు. అక్కడి నుండి బయలుదేరి హెచ్బీ కాలనీ వెనుక పార్కులో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మీనాక్షి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.